ప్రయత్నము అని అంటే చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో. అవన్నీ వాళ్ళని బాధించవు అన్నమాట, భక్తుల్ని బాధించవు. ఇతరులను పీడిస్తాయి, భక్తుల్ని బాధించవు. పిల్లి పిల్లి తన నోటితో తన పిల్లల్ని పట్టుకుంటుంది. ఎంత మృదువుగా పట్టుకుంటుందండి. ఆ పిల్లలకి ఏమైనా బాధ వేస్తుందా? ఆ పిల్లి నోటితో పట్టుకొని వెళ్ళి ఇంటిలో మారుస్తుంది కదా, 7 ఇళ్ళు మారుస్తుంది పుట్టిన పిల్లల్ని, నోటితోనే ఎత్తుకొని పోతుంది. కానీ అది పిల్లలకి ఎంతో హాయిగా ఉంటుంది. అదే పిల్లి నోటితో ఎలకలను పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుందండి? ఆ ఎలక చనిపోతుంది. చూడండి ఆ భక్తులకు మృత్యు ఎలా ఉంటుంది, భక్తులకు మృత్యు ఎలా ఉంటుంది అనేది. ఈ పిల్లి తన పిల్లల్ని తీసుకుపోయినట్లు మృత్యువు భక్తుల్ని అంత ప్రేమగా తీసుకెళ్తుంది. వాళ్ళకి ఎటువంటి బాధలు వాళ్ళని బాధించవు, పీడించవు. అదే మృత్యువు ఆ భక్తుల్ని ఎలకలను పట్టుకున్నట్టు భయంకరంగా ఉంటుందన్నమాట. గీతా మహత్య శ్లోకం చదువుతారండి ఎవరైనా? ఈరోజు మనకు సమయం లేదు, చందరగా చదువు. హరే కృష్ణ మాతాజీ. ఏ శృణ్వంతి పతంతి ఏవ గీతాశాస్త్రం అహర్నిశం నతే వై మనుష్య జ్ఞేయ దేవరూపాణ సంశయ. ఎవరైతే శ్రీమద్ భగవద్గీతను రేయింబావులు వినుచు మరియు పఠించుచుండెదరో వారు మానవ మాతృలుగా పరిగణించబడరు. అట్టివారు ఎటువంటి సంశయం లేకుండా దేవతల గుణములను పొందుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవతా గుణములు చెప్పుకున్నాం కదా, వాళ్ళు దివ్యమైన గుణాలు కలిగి ఉంటారు. కానీ మిశ్రమ భక్తులు కాబట్టి వాళ్ళకు కూడా అంటే రాక్షసులు వాళ్ళని పీడిస్తున్నారంటే వాళ్ళకి పదవి వ్యామోహమాటలు ఉన్నాయి కాబట్టి, ఇంకా ఇంద్రియ భోగాభిలాష ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ భయపడుతున్నారు అన్నమాట. కానీ ఆ భక్తులకు భయం ఉండదండి. వాళ్ళ అభయచరణాలను ఆశ్రయించుంటారు సంపూర్ణంగా. వాళ్ళకి ఎటువంటి భౌతిక కోరికలు ఉండవు, ఎటువంటి ఇంద్రియ ప్రీతి కోరికలు వాళ్ళు కోరుకోరు. వాళ్ళు కేవలం భగవంతుని సంతృప్తే కోరుకుంటారు. ఎవరైతే ఈ విధంగా భగవత్ సంతృప్తి కోసం శ్రీమద్ భగవద్గీతను రేయింబోళ్ళు వినుచు మరియు పఠించుచుండెదరు అంటే హరినామ సంకీర్తనము, భగవంతుని యొక్క దివ్య లీలా గుణ శ్రవణ కీర్తనల్లో ఎవరైతే నెలకొని ఉంటారో వారు మానవ మాత్రులుగా పరిగణించబడరు. అటు వారు ఎటువంటి సంశయం లేకుండా దేవతల సమస్త సద్గుణాలను కూడా కలిగి ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్ గా సమస్త సద్గుణాలు భక్తుల్లో ప్రకటమవుతాయండి. ఇంకా ఉన్నతమైన దేవతల కంటే ఉన్నతమైనది వైష్ణవుల్లో. వాళ్ళు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా భగవంతుని ప్రీత్యర్థమే వాళ్ళు కార్యాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇంకా మహద్గుణం అన్నమాట భక్తులలో. ఈరోజు మనం 9వ అధ్యాయం చెప్పుకున్నాము. ఇది చాలా పరమ గుహ్యమైన జ్ఞానం, రాజవిద్య. రాజులలోకెల్లా విద్య వంటిది రాజవిద్య. విద్యలలోకెల్లా రాజు వంటిది కాబట్టి ఇది రాజవిద్య. పరమ గుహ్య జ్ఞానం అంటే చాలా చాలా అతి రహస్యమైంది. పరమ గుహ్య జ్ఞానం. గుహ్యం అంటే రహస్యమైంది, గుహ్యతమం అంటే